లో స్టార్ట్ అవుతున్న రామ్ చరణ్ కొత్త సినిమా క్లైమాక్స్ షూట్ లో టిల్లు స్క్వేర్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ఆనంద్ దేవరకొండ తండ్రి కాబోతున్న నిఖిల్ బాలీవుడ్ షూట్ స్టార్ట్ చేసిన కీర్తి సురేష్ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. రామ్ చరణ్ సినిమా ఏప్రిల్లో స్టార్ట్ అవబోతున్నట్టు తెలుస్తోంది. బుచ్చిబాబు డైరెక్షన్ లో ఇప్పటికే ఉత్తరాంధ్ర ఆడియన్స్ స్పీడ్ అందుకోవడంతో అన్ని సెట్ అయితే ఏప్రిల్లో సినిమా సెట్స్ మీదకెళ్లే ఛాన్స్ ఉందంటోంది యూనిట్. టిల్లు స్క్వేర్ క్లైమాక్స్ కొచ్చింది. సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా మల్లిక్రామ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న టిల్లు స్క్వేర్ లాస్ట్ కొచ్చేసింది. ఈ మూవీ క్లైమాక్స్ షూట్ కోసం దుబాయ్ షెడ్యూల్ కి రెడీ అవుతోంది టీం. వర్సిటైల్ యాక్టర్ శర్వానంద్ మరో సినిమా కమిట్ అయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆదిత్య శ్రీరామ్ డైరెక్షన్ లో కృతి శెట్టి హీరోయిన్ గా చేస్తున్న సినిమా లాస్ట్ స్టేజ్ కి రావడంతో కొత్త డైరెక్టర్ తో సినిమా కమిట్ అయినట్టు టాక్. ఆనంద్ దేవరకొండ అప్కమింగ్ మూవీ గమ్ గమ్ గణేష రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. ప్రగతి శ్రీవాస్తవ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ మార్చి 8న రిలీజ్ కాబోతోంది. నిఖిల్ తండ్రి కాబోతున్నాడు. తన భార్య పల్లవికి జరిగిన శ్రీమంతానికి సంబంధించి ఫోటోలు షేర్ చేస్తూ బ్లెస్సింగ్స్ కావాలంటూ పోస్ట్ చేశారు నిఖిల్. నిఖిల్ ప్రస్తుతం స్వయంభూ సినిమాతో బిజీగా ఉన్నారు. కీర్తి సురేష్ బాలీవుడ్ మూవీ స్టార్ట్ చేసింది. వరుణ్ ధావన్, కీర్తి సురేష్, వామిక లీడ్ రోల్స్ లో అట్లీ ప్రొడక్షన్ లో ఈ మధ్య అఫీషియల్ గా స్టార్ట్ అయిన సినిమా షూటింగ్ లో జాయిన్ అయింది కీర్తి. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలి వెబ్ సిరీస్ ఫస్ట్ లుక్ వీడియో టీజర్ రిలీజ్ చేసింది టీం. సోనాక్షి సిన్హా, మనీషా కొయిరాలా, రీచా చద్దా, అదితిరావు హైదరి లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ సిరీస్ త్వరలో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. రజనీకాంత్, విష్ణు విశాల్, విక్రాంత్ లీడ్ రోల్స్ లో ఐశ్వర్య రజనీకాంత్ డైరెక్షన్ లో తెరకెక్కిన లాల్ సలాం మూవీ ఫిబ్రవరి 9 రిలీజ్ సందర్భంగా సోషల్ మీడియాలో ప్రమోషన్స్ స్పీడ్ అందుకున్నాయి. వాలంటైన్స్ డే సందర్భంగా యూత్ ఫుల్ ఎంటర్టైనర్ కి తన లైబ్రరీలో జాయిన్ చేసింది ఆహా. రోషన్ కనకాల హీరోగా రీసెంట్ గా రిలీజ్ అయిన బబుల్ గమ్ మూవీ ఫిబ్రవరి 9 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోంది.